నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. ఏపీలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అసెంబ్లీ ఎన్నికలతో పాటే సార్వత్రిక ఎన్నికలు కూడా ముగిశాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ తరపున బరిలో ఉన్న కొందరు అభ్యర్థుల అసలు లక్ష్యం కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి అయిపోవడమే. ఈ రేసులో అరడజనుకు పైగా నేతలు సర్వశక్తులు ఒడ్డి ఎన్నికలు ఎదుర్కొంటున్నారు. అయితే వారిల్లో ఎందరు గెలిచి వస్తారు, వారిల్లో ఎవరికి మంత్రి యోగం పడుతుందన్నది తేల్చాల్సి ఉంది. అది కూడా కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తేనే. మొత్తం మీద ఈ నేతలు జూన్ 4 వరకు ఉత్కంఠతో ఎదురుచూడక తప్పదు. లోక్సభ ఎన్నికల బరిలో బీజేపీ తరపున పోటీ చేస్తున్న వారిలో సీఎం రమేష్, కిరణ్ కుమార్ రెడ్డి, దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర మంత్రి పదవి పైన కన్నేశారు. ఇక టీడీపీ తరపున లోక్సభ ఎన్నికల బరిలో ఇద్దరు అపర కుబేరులు పోటీ చేశారు. ఒకరు గుంటూరు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కాగా మరొకరు నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఏపీలోనూ కేంద్రంలోనూ కూటమి అధికారంలోకి వస్తే 2 చోట్ల కూటమి పక్షాలు అధికారాన్ని పంచుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి అయిపోవచ్చునని ఈ అభ్యర్థులు ఉవ్విళ్లూరుతున్నారు. గుంటూరు నుంచి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ ఆస్తులు అఫిడవిట్ ప్రకారమే 5,700 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న పెమ్మసాని డబ్బులను మంచినీళ్లులా ఖర్చు చేస్తున్నారు. మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ఈ ఎన్నికలకు దూరంగా ఉండటంతో ఎన్ఆర్ఐ అయిన పెమ్మసానికి చంద్రబాబు టికెట్ ఇచ్చారు. కోట్లు ఖర్చు చేయగల స్తోమత ఉండటమే పెమ్మసాని అర్హత. ఎన్నికల్లో గెలిస్తే కేంద్ర మంత్రి పదవిని కూడా కోట్లు విసిరి కొట్టేయొచ్చని పెమ్మసాని భావిస్తున్నారట. అయితే ముందుగా ఆయన గుంటూరు నుంచి గెలవాలి, దానికి తన వంతు ప్రయత్నం చేశారంటున్నారాయన. ఇక ఓటర్ల దయపై ఆయన భవిత ఆధారపడి ఉంది. మరో కుబేరుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. కొద్ది వారాల క్రితం వరకు వేమిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయనకు గతంలో రాజ్యసభ సీటు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈ ఎన్నికల్లో తాను చెప్పిన వారికి టికెట్ ఇవ్వలేదన్న కోపంతో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పారు. వెంటనే టీడీపీలో చేరిపోయారు. నెల్లూరు లోక్సభ స్థానం నుంచి టికెట్ కొట్టారు. 4-5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎన్నికల ఖర్చును ఆయనే భరించేలా కండిషన్ పెట్టారు చంద్రబాబు. కోట్లకు పడగలెత్తిన వేమిరెడ్డి తన భార్యకు కోవూరు సీటు ఇప్పించుకున్నారు. అక్కడే 100 కోట్లకు పైగా ఖర్చు చేశారని అంటున్నారు. తాను పోటీ చేసే స్థానంలో 300 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారట. రేపు గెలిస్తే బాబునే పట్టుకొని కేంద్ర మంత్రి అవ్వాలని ఆయన అనుకుంటున్నారు. మరో కుబేరుడు సీఎం రమేష్. 2019 ఎన్నికల వరకు టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్ ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఈ ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. ప్రత్యర్థి పార్టీ నేతలను కొనుగోలు చేయడానికే 100 కోట్లు కుమ్మరించారని ప్రచారం జరిగింది. మొత్తం మీద 300 నుంచి 400 కోట్ల రూపాయల వరకు సీఎం రమేష్ ఖర్చు చేశారట. అయినా గెలుపు గ్యారంటీ లేదంటున్నారు. అక్కడ గెలిస్తే మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయితే చంద్రబాబుతో పైరవీ చేయించి మంత్రి అయిపోవచ్చునని సీఎం రమేష్ ఆశిస్తున్నారట. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చంద్రబాబుకు బంధువు కూడా. కూటమి కట్టడంలో బాబుకు కూడా సహకరించారు పురంధేశ్వరి. ఈసారి రాజమండ్రి నుంచి గెలిచి ఎంపీ అయితే చంద్రబాబుతో చెప్పించుకొని మరోసారి కేంద్ర మంత్రి అయిపోవాలని ఆమె ముచ్చట పడుతున్నారు. మొత్తం మీద ఈ అభ్యర్థులంతా కూడా ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బాగా కష్టపడ్డారు, డబ్బులు విసిరారు. మరి ఓటరు దేవుళ్లు వీళ్లను ఆశీర్వదించారా లేదా అన్నది మాత్రం జూన్ 4నే తెలుస్తుంది. Please subscribe Dot News.